హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 7వ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఎస్ అండ్ ఎల్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో అయితే ఈ ఇద్దరు వ్యక్తులతో అయితే మీకు జరగబోయేది ఏంటి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక ఈ ధనుస్సు రాశి వారి జీవితంలో కీలకమైన మార్పులు ఏంటి, ఇలా ప్రతిదీ కూడా అయితే మన ఛానల్లో అయితే వివరంగా అయితే తెలుసుకుందామండి. ఇక అంతకన్నా ముందు నా చిన్న విన్నపం అండి, ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఈ వీడియోని ఫుల్ ఎండ్ వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో కనుక ఈ యొక్క ధనుసు రాశి వారికి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనుసు రాశివారు మీరు ఇప్పటి వరకు పడిన వేదన అంతా పంట పచ్చ అయితే కాబోతూ ఉంది. అది నేను చెబుతున్న మాట కాదు, సాక్షాత్ గ్రహాల స్థితిగతులు చెబుతున్న నగ్న సత్యం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున మీ జీవితంలో ఈ ఇద్దరు వ్యక్తులు అంటే ఎస్ అండ్ ఎల్ అనే పేరు మొదలయ్యే వ్యక్తులైతే ప్రవేశించబోతూ ఉన్నారు. లేదా అప్పటికే మీ జీవితంలో ఉన్న ఆ వ్యక్తుల ద్వారా మీకు ఒక ఊహించిన మేలు అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తులు మీకు స్నేహితులు కూడా ఉండవచ్చు, బంధువులు కూడా ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. లేదా కొత్తగా పరిచయం కూడా అయ్యే వ్యక్తులు కూడా కావచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ వారి రాక మాత్రం మీ భవిష్యత్తుకు అయితే బంగారు బాటగా అయితే వేస్తుంది. ఇక మీకు సహాయం చేయటానికి మనుషుల రూపంలో అయితే వస్తూ ఉంటారు. అలాగే ఆ వ్యక్తి రూపంలో మీకు ఒక కొత్త దారి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వారి యొక్క సలహాలు లేదా వారి యొక్క సహాయం మీ జీవితాన్ని అయితే మలుపు తిప్పబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం సిద్ధంగా అయితే ఉండాలి. లేకపోతే పెద్ద పెద్ద గొప్ప అవకాశాలని మనం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఈ సమయంలో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా పడవలసిన విషయం కూడా ఒకటైతే ఉంది. మీ జీవితంలో మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నా లేదా మీకు తెలియకుండా మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తుల గురించి కూడా ఈ రోజున తెలియబోతుంది. అంటే ఆ వ్యక్తి మీ చుట్టూనే ఉంటూనే మీతో నవ్వుతూనే మీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఈ రోజునైతే మీరు కొంచెం అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు మంచి జరిగే సమయంలో వారు అడ్డుపడడం అనేది కూడా జరగవచ్చు. అంటే మీకు వచ్చే అవకాశాలను కూడా మీరు ఉపయోగించుకోకుండా చేయాలనేది వారు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మటం వల్ల కొంతమంది చేతుల్లో మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వీరికి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎంత నమ్మాలి, మీ శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేది మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి. ఈ యొక్క ధనుస్సు రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు. ఇక అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. మీ జీవితంలో జరిగే మార్పులను మీరు ముందే పసిగట్టగలిగితే భవిష్యత్తులో రాబోయే పెద్ద ముప్పుల నుంచి మీరు సులభంగా అయితే తప్పించుకోవచ్చు. ఇక ఈ ధనుసు రాశి వారి అభిప్రాయాలు నిర్భయంగా ఎవరికైనా తెలియజేస్తూ ఉంటారు. అది ఎంత పెద్దవారికైనా కానీ ఇది మా అభిప్రాయం, ఇది మా విధానం, మేము అలాగే ఉంటాం అని చెప్పి నిక్కించంగా చెబుతూ ఉంటారు. అంటే ఎవరికి కూడా భయపడరు ఈ రాశివారు. ఇక ఎదుటి వారి యొక్క తప్పులను వారు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ, ఎంత హోదాలో ఉన్నా కానీ మీరు ఈ తప్పుని చేశారు అని చెప్పటానికి ఏమాత్రం వెనకడరు ఈ రాశివారు. ఈ స్వభావం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. దానివల్ల మీకు తెలియకుండానే శత్రువులు కూడా విపరీతంగా అయితే పెరిగిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా సత్యం వైపే నిలబడాలనేది మీ యొక్క ధ్యేయం. ఎవరిని మోసం చేయాలనేటువంటి మీకు అస్సలైతే ఉండదు. కానీ విధి వైపరీత్యం ఏమిటంటే మీరు ప్రాణంగా భావించినటువంటి వారు కూడా నావాలు అని చెప్పి గుండెల్లో పెట్టుకున్నవారు మిమ్మల్ని అయితే చాలా రకాలుగా మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు చేస్తూ కూడా ఉన్నారు. వీటిని తీవ్రంగా మీ మనసుకు బాగా అయితే ఎక్కువగా తీసుకొని చాలా రోజులుగా నిరాశకు
కూడా లోనేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనస్సు రాశిలో పుట్టినవారు. ఎందుకంటే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులైతే చాలా సున్నితమైనటువంటి మనసు వీరికి కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాల్లో ఉంటే పాలు పంచుకోవాలని చెప్పి చూసేటువంటి మిమ్మల్ని చాలామంది కూడా మోసమైతే చేస్తూ ఉంటారు. అయితే ఇవేం కూడా పట్టించుకోకుండా అందరూ కూడా నా వారే, నాకు స్వంతమైన వారే కదా అని నేను ఎందుకు వారి మీద పగ పెంచుకోవాలి, ఎందుకు వారిని నేను నాశనం చేయాలనేటువంటి మంచి ఆలోచన అయితే కలిగి ఉంటారు. అలాగే దైవం మీకు ఎప్పుడు కూడా అండగా ఉండటానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక మీ మంచితనానికి మీకు దైవం కూడా ఫిదా అయిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో ఎన్ని కష్టాలు, సుఖాలు ఉన్నా కానీ ఎవరికి చెప్పుకోవడం, వారి యొక్క బాధలు వినిపించడం అనేది ఈ యొక్క రాశి వారికైతే నచ్చదు. ఇక మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల వల్ల కూడా మీ జీవితంలో మంచి దశ అనేది మారబోతుంది. ఇక మీ జీవితం కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ధనస్సు రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వ్యక్తుల ద్వారా మీకు ఆగిపోయినటువంటి పనులు కూడా ఆ వ్యక్తులు చేయటం, వారి వల్ల వారు ఇచ్చే సలహాల వల్ల మీ యొక్క పనులు కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారికి. ఇక మీకు గ్రహాల యొక్క అనుకూల వల్ల మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఇక మీ నటనకు, మీ కళలకు గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు పొందే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా స్త్రీల కళాకారులకు ఈ సమయం చాలా బాగుంది. కొత్త ప్రాజెక్టులకు సంతకాలు చేస్తారు. మీ గ్లామర్, మీ ప్రతిభ ఈ సమయంలో అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా మీకు ఫాలోయింగ్ అయితే పెరుగుతుంది. రైతులకి ఈ సమయంలో చాలా ఆశాజనకంగా కూడా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. గురుగ్రహం అనుగ్రహం వల్ల పాడి పరిశ్రమలో ఉన్న వారికి కూడా లాభాలైతే వస్తాయి. రుణ బాధల నుండి విముక్తి పొందే మార్గాలైతే ఈ యొక్క ధనుసు రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహస్థితులు అద్భుతంగా ఉండటం వల్ల ఎలాంటి అద్భుతమైన అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరుగుతుంది, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఇక ఈ ధనుసు రాశి వారికి గ్రహస్థితుల ప్రభావం వల్ల ఈ రాశి వారికి గ్రహస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాశి వారికి మంచి దైవం యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే కుటుంబ పరిస్థితులు సంతృప్తంగా అయితే ఉంటాయి. ఆరోగ్యం గురించి అయితే కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి నూతన వ్యక్తులను నమ్మి కూడా మోసపోకూడదు. సంఘంలో అయితే మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి. ఇక ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి 7వ తేదీన శనివారం రోజున అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వలన మీకు జరగబోయే సంఘటనలు, సూచనలు మాత్రం 100% ఇవే అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికైతే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క ధనుస్సు రాశి వారు అని చెప్పుకోవచ్చు.